మీరు కూడా వాష్రూమ్ లో ఫోన్ వాడుతున్నారా? అయితే వీడియో మీకోసమే. ఉదయం లేవగానే మనం చేసే పని ఫోన్ పట్టుకోవడం. ఆ ఫోన్ తోనే వాష్రూమ్ కి వెళ్లడం జనాలకు అలవాటైపోయింది. ఫోన్ ఎందుకంటే టైం పాస్ కని, న్యూస్ చదవడానికని అంటున్నారు. వాష్రూమ్ లో ఫోన్ వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఫోన్ మీదకు చేరుతుంది. దీని ద్వారా డయేరియా మరియు యూరిన్ ప్రాబ్లమ్స్ తో పాటు మరికొన్ని అనారోగ్యాలకు దారితీస్తుందని అంటున్నారు. నెంబర్ 2, కల్తీ పాలు తాగడం వల్ల గర్భవతులు కడుపులోనే పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని ఢిల్లీలోని ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్ వైద్యులు హెచ్చరించారు. మన దేశంలో 70% మంది ప్యాకెట్ పాలనే వాడుతున్నారని, కవర్ లో ఉండే పారిశ్రామిక రసాయనాలు పాలల్లో కలవడం ద్వారా ఆక్సిటోసిన్ స్థాయి పెరుగుతుందని తెలిపారు. ఈ పాలను తాగితే గర్భవతులకు తీవ్ర రక్తస్రావంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తి హార్మోన్ స్థాయి తగ్గిపోతుందని పేర్కొన్నారు. నెంబర్ 3, ప్రస్తుత కాలంలో మంచినీళ్లు తాగాల్సి వస్తే మినరల్ వాటర్ బాటిల్ తాగాల్సిందే. కానీ తాజా పరిశోధనల్లో ఊహించిన నిజాలు బయటపడ్డాయి. 259 వాటర్ బాటిల్ పరిశీలించగా 90% కంటే ఎక్కువ చిన్న ప్లాస్టిక్ రేణువులు, అంటే మనిషి వెంట్రుక కంటే కొంచెం లావైనవి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ రేణువులు మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలని విడుదల చేస్తాయని వెలువడించింది. నెంబర్ 4, పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదని, లేదంటే అందులో ముఖాన్ని చూడకూడదని అంటారు. కానీ నిజానికి ఇందులో ఓ సైంటిఫిక్ కారణం ఉంది. పగిలిన అద్దం ముక్కలు ఒకవేళ ఇంట్లో పడి ఎవరికైనా గాయాలు చేసే అవకాశం ఉందని ఇంట్లో పగిలిన అద్దం ఉంచరాదని అంటారు.